దీంట్లో ఒక్కొక్క షాటు ఒక్కొక్క అద్భుతంలా ఉంది. అఖండ దిష్టి అనేది మామూలుగా తీయలేదు. ఒక్కొక్క షాటు ఒక్కొక్క అద్భుతంగా తీర్చిదిద్దారు బోయపాటి గారు. బాలకృష్ణ గారి నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి, నిజంగా శివుడు తాండవం చూస్తున్నట్టుంది. అబ్బో మామూలు లేదుగా. అఖండ రిలీజ్ టీజర్ చూశాను ఇప్పుడే. మీకు ఎలా అనిపించింది అనేది ఫస్ట్ కామెంట్ చేయండి, తర్వాత వీడియో చూడండి. నాకైతే మామూలు లేదు. దీంట్లో ఒక్కొక్క షాటు ఒక్కొక్క అద్భుతంలా ఉంది. ఒక్కొక్క డైలాగు ఒక డైనమైట్ లాగా ఉంది. దాదాపు 4-5 డైలాగులు ఉన్నాయి దీంట్లో స్టోరీ మొత్తం కూడా రివీల్ అయిపోయింది. లోకక్షేమాన్ని కోరావు, నీ క్షేమం శివాధీనమైక అని చెప్పే డైలాగ్ ఒకటి. కాషాయం కట్టుకున్న ఆ దేశాన్ని చూడు, త్రిశూలాన్ని పట్టుకున్న ఆ దైవాన్ని చూడు అనే ఒక డైలాగ్ ఒకటి. ఎవడ్రా ఆపేది విభూది కొండని అని చెప్పేసి ఒక డైలాగు. మామూలుగా లేదు. దాంట్లో ఎక్స్ప్రెషన్లీ ఈ టీజర్లో అయితే 2 షాట్లు అయితే నాకు విపరీతంగా నచ్చాయి. ఒకటి శివుడు కనిపించి తాండవం ఒకటి ఆ షాట్ ఒకటి అద్భుతంగా ఉంది. ఇంకొకటి బాలయ్య బాబా గద పట్టుకొని వెళ్తున్న టెంపో ఏదైతే ఉందో ఆ టెంపోలో వెళ్తున్న షాట్ ఒకటి. దాని తర్వాత గదతో ఇంకో షాటు, ఆ షాట్లో ఆంజనేయ స్వామి కనపడటం. ఈ షాట్ల బ్లెండ్ ఏదైతే ఉందో 1 మినిట్ ఉంది ఈ టీజరు, మామూలు హైప్ ఇవ్వలేదు. దాంట్లో ఇంకొక షాట్ ఉంది, ఒక దిష్టి తీస్తారు ఆయన. అఖండ దిష్టి అనేది మామూలుగా తీయలేదు. నరదిష్టి అన్ని దిష్టిలు అని చెప్పేసి దిష్టి తీసే షాట్ ఒకటి ఉంది. నిజంగా ఆ షాట్ చూస్తే అనిపిస్తుంది ఈ సినిమాకి ఏదైతే హైప్ ఉందో ఇప్పటివరకు ఈ క్రేజీ కాంబినేషన్కి మొన్న డేట్ ఇష్యూతో ఆ దిష్టి అంతా పోయింది. క్లీన్గా ఈ సినిమా బయటకు వస్తుందేమో అన్న థాట్ అయితే వచ్చిందనమాట. 5వ తారీఖు డేట్ మిస్ చేసుకున్నది అని చెప్పేసి ఏదైతే కొంత అభిమానులు ఒక్కింత ఫీల్ అయ్యారో దానికి రెట్టింపుగా ఈ కంటెంట్ని చూసిన తర్వాత ఉత్సాహం వస్తుందని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఇందాక బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైతే బుకింగ్స్ ఓపెన్ అయినాయో బుకింగ్స్ వరబడి చూసుకుంటే మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్లో బుకింగ్స్ మార్నింగ్ ఓపెన్ అయినాయి. తెలంగాణ బుకింగ్స్ ఇందాకే దాదాపు 1 అవర్ బిఫోరు బుకింగ్స్ ఓపెన్ అయినాయి. జియో వచ్చిన వెంటనే ఓపెనింగ్ అయిందన్నమాట. ప్రీమియర్స్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రీమియర్స్ అనేవి రేపు ఓపెన్ అవుతాయని చెప్పేసి వాళ్ళు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ బుకింగ్స్ వరవాడు చూస్తుంటే అయితే ఈ అఖండ 2 బిగ్ నెంబరే గెయిన్ చేసేలా ఉంది. చూద్దాము. ఒక్కొక్క షాటు ఒక్కొక్క అద్భుతంగా తీర్చిదిద్దారు బోయపాటి గారు డైరెక్టరు. అలానే బాలకృష్ణ గారి నటన గురించి కొత్తగా ఏం చెప్పాలి, నిజంగా శివుడు తాండవం చూస్తున్నట్టుంది. స్క్రీన్ అపియరెన్స్ అయితే ఒక్కొక్క షాటు ఒక్కొక్క అద్భుతంగా ఉంది. సో మీకు ఎక్స్పీరియన్స్ అవుతున్నారు కాబట్టి కంటెంట్ మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసి రేపు ఈ టయానికైతే థియేటర్ల మొత్తం కూడా మోగిపోతాయి అఖండ విషయంలో. శివతాండం ఏదైతే వాళ్ళు అభిమానులు ఫస్ట్ నుంచి చెప్తున్నారో థియేటర్లన్నీ శివాలయాలుగా మారతాయని, ఆ శివాలయాలని రేపటి నుంచి చూస్తామేమో అనిపిస్తుంది. ఈ కంటెంట్ చూస్తుంటే ఒక్కొక్క టీజర్ ఒక్కొక్క కంటెంట్ వదులుతుంటే ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ కానీ, తర్వాత రిలీజ్ చేసిన ట్రైలర్ కానీ, ఇప్పుడు రిలీజ్ టీజర్ కానీ, మధ్యలో మనం తమన్ లైవ్ పర్ఫార్మెన్స్లో మ్యూజిక్ కొన్ని శ్లోకాలు బయటికి వదలటం జరిగింది. అవి కూడా బూజ్బంప్ అంటారు కదా, అవి వింటుంటే అవి వస్తుంటాయి అన్నమాట. సో పూర్తిగా శివతత్వంతో, హైందవ ధర్మంతో, పెయిట్రియాటిజంతో, అలానే ఒక ఎమోషనల్ కంటెంట్ని ఒక మంచి దాన్ని ఏమంటారు రివీల్ చేస్తే కిక్కిపోదేమో. మంచి సెంటిమెంట్ సీన్లు కూడా చాలా ఉన్నాయి దీంట్లో. కంటతడి పెట్టుకొని ఆడియన్ అయితే ఉండరని చెప్పేసి యూనిట్ ఘంటాపథంగా చెప్తుంది. సో ఈ బ్లెండ్తో చేసినటువంటి ఈ సినిమా 3 గంటల ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. అఖండాకి వాళ్ళు ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నారో ఈ సినిమా 10 టైమ్స్ ఉంటుందని అది ప్రూవ్ అవుతుందేమో అని చెప్పేసి ఇప్పుడు మన ఈ కంటెంట్ చూస్తుంటే అర్థమవుతుంది. సో టీం మొత్తానికి నాకు తెలిసి అయితే అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్పడం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. చూద్దాం, రేపు థియేటర్లో మనం కూడా సినిమా చూసే ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మస్ట్గా తెలియజేయండి నాకు. థ్యాంక్ యూ.